అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 42% ఫిట్మెంట్‌తో కొత్త పీఆర్సీ అమలుకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా తెలంగాణ ఎంప్లాయీస్‌కి సంబంధించి కొత్త పీఆర్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగతిన అమలు చేయాలి. 42%తో ఫిట్మెంట్ రావాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జూలై 1 నుంచి కూడా కొత్త పీఆర్సీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండో పీఆర్సీని అమలు చేయాల్సి అయితే ఉంది. ఇప్పటి వరకు 2 ఇయర్స్ గడిచినప్పటికీ ఉద్యోగులకి సంబంధించి కొత్త పీఆర్సీ ఎటువంటి పురోగతి లేదు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు 42%తో ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని చెప్పేసి టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు 42% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం పాపన్నపేట మండల పరిధిలో ఏడుపాయలలో జరిగింది. తెలంగాణలో సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర కార్యవర్గ సంఘం, తెలంగాణలో 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, సచివాలయం, హైదరాబాద్ సిటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం 106 ఫోరమ్స్ అధ్యక్ష కార్యదర్శులు, మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇక ముఖ్యమైన విషయాలపై చర్చ అనంతరం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. పే రివిజన్ కమిషన్ రిపోర్టు వెంటనే తెప్పించుకుని ఉద్యోగులకు 42%తో ఫిట్మెంట్ని ఇచ్చి తెలంగాణ రెండో పీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం ప్రకటించిన మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తిలో చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకం విధి విధానాలను అమలు చేయాలని, రాష్ట్రంలో కంట్రిబ్యూషన్ పెన్షన్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని తీర్మానించడం జరిగింది.